చరణ్ టీవీకి స్వాగతం. ఎమ్మెల్యే రోహిత్ ఇచ్చిన హామీలు నెరవేర్చు. డబ్బుల కోసమే గద్దెనెక్కిండ్రు. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోరా. రెండో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షల్లో బీజేపీ పార్టీ తరపున పూర్తి మద్దతునిచ్చి దీక్షలో పాల్గొన్న పంజాబ్ విజయ్ కుమార్. ఈ దీక్షలో సంజీవ్, దుర్గయ్య, లింగం, మెట్టు లింగం, పాగాల, ఎల్లం యాదవ్, కమ్మరిపల్లి ఎల్లయ్య, నరేష్ గౌడ్, వెంకట్ గౌడ్ తో పాటు బీజేపీ నాయకులు శంకర్ గౌడ్, వడ్ల శ్యాములు, భానుచందర్, ఎల్లా గౌడ్, కార్తీక్, లక్ష్మణ్ పాల్గొన్నారు. మేము ఒకటి చెప్తున్నాం, మీకు నిజంగా ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉన్నట్టుంటే, ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుంటే మీరు జనాలలోకి వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల యొక్క విన్నపాలను వినండి. నిజంగా కూడా మీరు ప్రజాపాలన అంటున్నారు, ప్రజా సమస్యల మీద పనిచేస్తామని అంటున్నారు. మీరు అలా చేసేటోళ్ళైతే ఒక్కసారి ఈ శిబిరాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు తెలుసుకోండి. తప్పకుండా మీకే కన్విప్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హంగులు ఆర్భాటాలు మనకు అవసరం లేదు. ఈరోజు ఎక్కడ చూసినా మొన్నటికి మొన్న మీరు పెట్టినటువంటి ఫ్లెక్సీల వల్ల 2 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాయి. అంటే హంగులు ఆర్భాటాలు మనకు అవసరం లేదు. దయచేసి ప్రజా సమస్యలను ఎక్కడికక్కడ మీరు సాల్వ్ చేసి ప్రజలకు అండగా ఉండాలని, ఎక్కడైతే మనం హామీలు ఇచ్చినామో హామీలను త్వరితగతిన నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము మిమ్మల్ని నిలదీస్తున్నాం. మరొక విషయం కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేయాలనుకుంటున్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు, మొన్నటికి మొన్న మీరు చర్చికి 29 కోట్లు ఇచ్చిండ్రు అని చెప్పి మేము గుర్తు చేసినప్పుడు, అదేవిధంగా ఏడపాయల వనదుర్గ మాతకు రూపాయి ఇవ్వలేదని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ మేము గుర్తు చేసినాం. దానివల్లనే 25వ తారీఖు ఎమ్మెల్యే గారు మీ ముఖ్యమంత్రి గారు వస్తే 24వ తారీఖు రోజు పంచాయతీరాజ్ నుంచి 32 కోట్ల చిల్లర నిధులు మీరు మంజూరు చేసిండ్రు. అది మీకు ఏడపాయల వనదుర్గా మాతకు ఎండోన్మెంట్ నుంచి వచ్చిన పైసలు కావు మీరు ఇచ్చింది. అది కేవలంగా పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి రోడ్డు డెవలప్మెంట్ కి ఇచ్చినటువంటి పనులు. అదేవిధంగా ఈరోజు మేము అడుగుతున్నాం, దాన్ని ఎందుకు తీయాల్సి వచ్చిందో. అక్కడ మేము కొత్తగా తీసుకొచ్చినాం పనులు, డబ్బులు తీసుకొచ్చినాం, నిధులు తీసుకొచ్చినాం, రోడ్ వేస్తాం, సెంట్రల్ లైటింగ్ పెడతామని అంటున్నారు. మరి ఇది గుర్తుకు రావట్లేదా అని అడుగుతున్నా. 23 కోట్ల రూపాయలతోని మీరు ఏదైతే నిధులు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు పనులు నత్తనడక నడుస్తున్నాయని చెప్పి విమర్శించిన మీకు ఈరోజు సంవత్సర కాలంగా పనులు ఆగిపోతే మీకు ఎట్లా నిద్రపడుతుంది అని అడుగుతున్నాం. ప్రజల ఘోష వినబడతలేదా? ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాల యొక్క అరఘోష మీకు వినబడతలేదా అని చెప్పి సందర్భంగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీరు పనిచేయకపోతే ప్రజలు ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తారు. అంతే తప్ప ఏదో మైనంపల్లి పేరు వినగానే మేమేదో చేస్తున్నామని చెప్పేసి మీ బ్రాండ్ ఇమేజ్ కోసం కాదు. ఇది ప్రజలకు ప్రజాక్షేత్రంలో మీరున్నారు. మరొక విషయం కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేయాలనుకుంటున్నాం. మీరు మాట్లాడితే గత పాలకులు అంటున్నారు. గత పాలకులలో మీ నాన్నగారు ఎమ్మెల్యేగా, మల్కాజిగిరి ఎమ్మెల్యేగా లేరా? ఎమ్మెల్సీగా లేరా? మరి గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు మీకు వటాయా అని చెప్పి సందర్భం అడుగుతున్నాం. ఇంకొకటి, ఈ రామాయంపేటకు గాని, ఉమ్మడి రామాయంపేటకు గాని, ఈశాన్య మూలంగా ఉన్నటువంటి నిజాంపేటకు గాని దుస్థితి మీ కుటుంబం వల్ల రాలేదా అని అడుగుతున్నాం. ఆ రోజు రామాయంపేట కాన్స్టిట్యున్సీ పోయింది మీ హయాంలో కాదా? మీ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాదా అని అడుగుతున్నాం. ఆ తర్వాత మెదకు అసెంబ్లీ బైఫర్కేషన్ తర్వాత, మెదక్ అసెంబ్లీ ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యే మీ నాన్నగారు కాదా? మరి ఆ డెవలప్మెంట్ ఆ రోజు నుంచి దోచుకోలేకుండా పోయింది, ఈ రోజు కూడా వెనుకబడతానికి గురి అయింది. కాబట్టి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది
మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. అది ప్రజాపాలన ఏదైతే అంటున్నారో మేము తప్పకుండా మీ మాటలు కూడా మేము గౌరవించాలనుకుంటున్నాం. మీరు ఏ మాటలు అయితే చెప్తున్నారో వాటిని మాటల రూపంలో కాకుండా కార్యరూపంలో దాచాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ మాట మీరు నిలబడినట్టయితే మేము కూడా ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక విషయం, ఈ నిరాశ కంటిన్యూ అవుతుంది. ఇంకొక 4-5 రోజులు టైం ఇస్తున్నాం పండుగ దృష్ట్యా. ఇదే విధంగా ఈ రెస్పాండ్ కాకపోయినట్టుంటే, ఈ సమస్య మీద మీరు దృష్టి పెట్టకపోయినట్టుంటే తప్పకుండా మళ్ళా రాంపూర్ నుంచి గడప గడపకు పాదయాత్ర చేసి గడప గడపకు తిరుగుకుంటా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి ఈ వేదికగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్.